హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పినట్టుగా మీరు ట్రేడ్ చేయవద్దు. నేను చెప్పేదంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్గానే చెప్తా ఉన్నాను. మీరు పరిశీలించి ఎట్లా చార్ట్ని రీడ్ చేయాలో అనాలిసిస్ చేసుకుంటూ ఉండండి. అయితే నేను ఈరోజు మార్నింగు ఒక 3 క్రూషియల్ ఎంట్రీస్ చెప్పాననమాట. అంటే లెవెల్స్ చెప్పాను. 23,718, 23,718. కావాలంటే మీరు మార్నింగ్ వీడియో చూసుకోవచ్చు. అలాగే 23,640, 23,500, 23,500. ఈ 3 లెవెల్స్ చెప్పాను. నేను బయింగ్ సైడే ఉంటాను అని చెప్పాను. సెల్లింగ్ సైడ్ ఉండను. బయింగ్ ఆపర్చునిటీ వస్తేనే తీసుకుంటాను ఎంట్రీ అనేది మనం చెప్పడం జరిగిందనమాట. సో నేను ఎందుకని ఈ లెవెల్స్ ఇచ్చాను అనేది మార్నింగ్ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది. సో ఈ 3 లెవెల్స్ని మనం తక్కువ టైం ఫ్రేమ్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ని కనుక తీసుకుంటే చూడండి, ఇప్పుడు మనకి మార్నింగే ఈ క్రూషియల్ లెవెల్ని క్రాస్ అయ్యి కిందకు వచ్చేసింది. ముందు ఒక 10 మినిట్స్ అన్న వెయిట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఆగింది. కానీ ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ పడ్డప్పుడు వెంటనే ఈ లెవెల్కి ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ పడ్డప్పుడు వెంటనే ఈ లెవెల్కి వెళ్తుంది అని మనం అనుకోకూడదు అనమాట. సో ఈ బేరిష్ ఎంతవరకు కొనసాగుతుంది? ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి తక్కువే ఉన్నది కాబట్టి అదే గనక గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ గనక సపోర్ట్ కనుక తీసుకుంటే మనం బై సైడ్ చేస్తాము. లేదంటే బయింగ్ ఆపర్చునిటీ వచ్చిన దాకా వెయిట్ చేస్తామని చెప్పాను. సో ఇక్కడ మనం వదిలేసేసాం. వదిలేసిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉన్నది? ఇదే ఈ లెవెల్ ఉన్నది. ఇక్కడ మనం బై చేయాలి అని అనుకున్నాం. నేను ఎందుకని బై సైడే ఉంటాను అని చెప్పాను అని అంటే, మీరు చూడండి, ఇంత పెద్ద క్యాండిల్ పడ్డప్పుడు, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు మీకు అనాలిసిస్ ఒక స్ట్రాటజీ చెప్పాను కూడా. పడ్డప్పుడు నెక్స్ట్ డే కనుక దీని లోపలే కనుక ప్రైస్ కనుక ఉంటే ఆ తర్వాత కూడా ఆల్మోస్ట్ ఆల్గా ఈ ప్రైస్ ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళేంత వరకు నేను బై సైడ్ ఉండటానికి ప్లాన్ చేస్తాను అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాం కదా. బై సైడ్ నేను ఎందుకు ఉంటా, అటువైపు బై సైడే ఎందుకు ఉండాలనుకుంటున్నాను అనేదాన్ని మీకు రీజన్ చెప్పా. చూడండి, ఇక్కడి నుంచి బేరిష్ క్యాండిల్ పడింది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తాం. ఫస్ట్ 15 మినిట్స్ 9:30 దాకా వెయిట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒక 9:30 దాకా వెయిట్ చేయటమే చాలా ఉత్తమం అనమాట. 7కి వచ్చిన తర్వాత వెంటనే దీన్ని తీసుకొని వెంటనే 7 దాకా ట్రేడ్ చేయకూడదు. ఎందుకు? బై సైడ్ ఉన్నప్పటికీ కూడా మనం ట్రేడ్ అనేటువంటిది చేయకూడదు. ఎందుకు? ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ పడుతూ ఉన్నప్పుడు అది ఏ లెవెల్ వరకు వెళ్తుందో మనం అబ్జర్వేషన్ అనేటువంటిది చేసుకోవాలి. సో ఇది అంతా కూడా సరే, ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడే ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి. బులిష్ క్యాండిల్ పడింది, ఎంట్రీ తీసుకుని 1:2 రేషియోలో వచ్చేసింది. కానీ నా టార్గెట్ 1:3 అండ్ అబోవ్ ఉండాలన్నమాట. సో ఈ లెవెల్ నుంచి క్రాస్ అయినాక ఇది క్రాస్ అయినాక మళ్ళీ ఏ లెవెల్కి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే బయింగ్ ప్లాన్ అనేటువంటిది మనం చేయాలి. అది మనం ట్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడే ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనేటువంటిది ఆప్షన్ చైన్ బేస్డ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఆప్షన్ చైన్ బేస్డ్గా ఉన్నటువంటి పొజిషన్ బట్టి నేను ఇక్కడ సిఈ అనేటువంటిది తీసుకునే సాహసం చేయలేదు. అయితే ఇక్కడ దాకా వచ్చింది కదా, మీకు చూడండి, ఇక్కడ దాకా వచ్చింది కదా, దీన్ని టచ్ చేసింది కదా, మనం ఇచ్చినటువంటి లెవెల్స్లో టచ్ చేసింది. టచ్ చేసిన తర్వాత కొద్దిగా కన్సాలిడేషన్ ఎదుగు ఒక మంచి బులిష్ క్యాండిల్ అనేటువంటిది పడింది. ఈ క్యాండిల్ అబోవ్ తీసుకుంటాం. 1:3 రేషియోలో వెళ్ళిపోయింది. టార్గెట్ని రీచ్ అయింది. అయితే మనకి ఎప్పుడు దొరికింది? 12:45 కానీ ఎంట్రీ దొరకల. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఎట్లాంటి మూమెంట్ వస్తున్నా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందన్నా, ఇక్కడి నుంచి ఏదన్నా కూడా మనం చాలా జాగ్రత్త ఓపికతో ఈ లైన్ని టచ్ అయిన తర్వాత మాత్రమే 23,500 కూడా సైకలాజికల్ సపోర్టే కదా. కాబట్టి దీన్ని టచ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. టచ్ అయిన తర్వాత వెళ్ళిపోతుంది. నేనేమని చెప్పాను వీడియోలో? 23,718, 720 అనేది ఒక క్రూషియల్ పాయింట్ అవుతుందని చెప్పాను. కాబట్టి చూడండి, ఇక్కడి నుంచి ఆ లెవెల్ దాకా వెళ్ళింది, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయింది. దాకా మళ్ళీ క్రాస్ వెళ్ళలేకపోయింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్గా పనిచేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, అది వెళ్ళటానికి చాలా శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ముందే ప్లానింగ్ అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా మనం
సక్సెస్ అవ్వటానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు గూడా ముందుగానే ట్రేడింగ్ ప్లాన్‌ని సెటరేట్ చేసుకోవటం ఉత్తమం. థాంక్ యూ.